హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం ఎక్స్ఫిల్ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇది మీకు లిమిటెడ్ టైం అనమాట ఆఫర్. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, చాలా జాగ్రత్తగా చెప్తానండి. కొంచెం మీరు మిస్ చేసినా కూడా మీ అకౌంట్లో మనీ కట్ అవుతాయి అనమాట నెక్స్ట్ డే నుండి. ఆ కట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో అది కూడా సింపుల్గా చెప్తాను. మీరు ఫస్ట్ అయితే ఎక్స్ఫీల్డ్కి అయితే వెళ్ళండి. మీకు ఎక్స్ఫీల్.ai అని కొడితే మీకు స్టార్టింగ్లోనే వస్తుంది. ఈ వెబ్సైట్ చాలా పాపులర్ అనమాట. ఇక్కడ exfil.ai అని కొట్టేసేయండి. మీరు ఈ పేజ్కి వస్తారు. ఇది ఇంటర్ఫేస్ అనమాట వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. ప్రతి వీడియో మోడల్, ఇమేజ్ మోడల్ కానీ డిఫరెంట్ టూల్స్ కూడా ఉంటాయి. కెమెరా షాట్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు మెయిన్లీ మన టాపిక్ ఇప్పుడు మనం ఎక్స్ఫిల్ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి, మీకు అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను. బిఫోర్ దట్ మీకు ఇక్కడ అకాడమీ ఆప్షన్ ఉందా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఒకేలా 1 lakh క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఒక కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సపోజ్ మీకు ఏ ఫిల్మ్ మేకింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఇక్కడ మీకు ఒక కోర్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఆ కోర్స్ని ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఆ కోర్స్ మీకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ మీకు లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెడితే మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు 1 lakh క్రెడిట్స్ వస్తాయి. ఇది నార్మల్ అనమాట. ప్రెజెంట్ మనం మాట్లాడుకున్న టాపిక్ అయితే కాదు, ఇది డిఫరెంట్. ఇది జస్ట్ మీకు చెప్తున్నా. ఒకవేళ మీరు ఏ కోర్స్ని ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. దీంట్లో మంచి ఫీచర్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లోర్కి వెళ్తున్నాం. ఎక్స్ప్లోర్కి వెళ్తే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాం కదా. ఇక్కడ మీకు ప్రైజింగ్ ఆప్షన్ ఉందా, ఇక్కడికి వెళ్ళండి. ఈ ప్రైజింగ్ ఆప్షన్లో కిందకి వచ్చేయండి. సో కిందకి వస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ బేసిక్, ప్రో ఉంటుంది, అలాగే మ్యాక్స్ ఉంటుంది. ప్రజెంట్ మనం తమ్నైల్లో ఫ్రీ అని పెట్టాం కాబట్టి ఫ్రీగా ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. దీనికన్నా కొంచెం పైకి వచ్చేయండి. పైకి వచ్చేస్తే మీకు ఇక్కడ గెట్ ఫ్రీ ట్రయల్ ఫర్ $0 అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వెళ్తారు. మీరు ఇక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఖచ్చితంగా మీ అకౌంట్లో మనీ అయితే కట్ అవుతాయి. సో నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ పేజ్కి వచ్చాను. ఇక్కడ నాకు ప్రెజెంట్ ₹0 కట్ అవుతున్నాయి అనమాట. రేపటి నుండి నాకు 4800 కట్ అవుతున్నాయి, ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోలేకపోతే అనమాట. సో అందుకే నేను జస్ట్ మీకు ఈ పేజ్ ఓవరీ చూపిస్తున్నాను. మీరు పే చేసుకోవాలంటే కార్డ్ నుండి పే చేసుకోవచ్చు. నేను మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని పర్చేస్ చేసే ముందు ఇక్కడ ప్రైజింగ్కి వెళ్తున్నా. సో ప్రైజింగ్కి వెళ్ళి ఇక్కడ ఫ్రీ ట్రయల్ రూల్స్ ఉంటాయి, మనం అది తెలుసుకోవాలి. లేదంటే మీకు 4800 కట్ అయిపోతాయి. ఇక్కడ అబౌట్ ఫ్రీ ట్రయల్ అండ్ హౌ టు క్యాన్సిల్ ఉందో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 ఆప్షన్స్ చాలా సింపుల్గా చెప్తాను. సో వాట్ యూ గెట్, సపోజ్ మీరు పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ 23 వీడియో మోడల్స్, ఇమేజ్ మోడల్స్ మీకు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఏది నానో బనానా ప్రో కానీ, ChatGPT కానీ, లేటెస్ట్గా సీ-డ్రీమ్ నుండి వచ్చిన సీ-డ్రీమ్ 5 Pro కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు వీడియోకి సంబంధించిన దాంట్లో సో మనకు మాస్టర్ అయిన సీ-డాన్స్ 2.0, అలాగే సీ-డాన్స్ 2.0 ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. క్లింగ్లో మనకు మోషన్ కంట్రోల్ చాలా ఫేమస్ కదా, అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ క్లింగ్ 3.0 మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఇదొకటే కాదు, మనకు గూగుల్ నుండి లేటెస్ట్గా వచ్చిన ఓమ్ని ఫ్లాష్ ఉంది కదా, దాన్ని కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఇవి మనకు మెయిన్గా టాప్ మోడల్స్ అనమాట. వీటన్నిటిని మీరు 1 day ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఇక్కడ అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు అనమాట రిలాక్స్ మోడ్లో. సో ఇక్కడ రిలాక్స్డ్ మోడ్ ఏంటంటే మీరు అట్ ఏ టైం ఒక ఇమేజ్, ఒక వీడియో చేసుకోవచ్చు ప్యారలల్గా. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇమేజ్, ఇంకొక వీడియో చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రిలాక్స్ మోడ్లో చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే వీళ్ళు 1 day ఫ్రీ అన్లిమిటెడ్ ట్రయల్ ఉంటుంది కదా, మీరు అది ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రైస్ అండ్ బిల్లింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకు $0 ప్రెజెంట్ అయితే ఒక వ్యాలిడ్ కార్డ్కి. సపోజ్ మనం ఏదైనా ఇప్పుడు కార్డ్ నుండి పే చేసాం, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ, అది మనకు వ్యాలిడ్ అయితే $0 అయితే మనకు ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ 24 hours మనకు ఇక్కడ ప్రో మనకు $29 per month అని చూపిస్తుంది. బట్ మనకు పేమెంట్ పేజ్లో 4800 చూపిస్తుంది. సో ఇక్కడ చూపించిన దానికన్నా మనకు అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అదే కట్ అవుతుంది, మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోలేదంటే. ఇక్కడ మనకు మీరు క్యాన్సిల్ చేసేదాకా మీకు ప్రో ప్లాన్ అనేది రెన్యువల్ అవుతూనే ఉంటుంది. సపోజ్ ఈరోజు పర్చేస్ చేస్తారనుకోండి 28th, సో 29th మీకు రేపు మనీ కట్ అవుతుంది 4800. నెక్స్ట్ మంత్ మళ్ళీ 29th 4800 కట్ అవుతుంది అంటిల్ మీరు క్యాన్సిల్ చేసేదాకా.
సో ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో వీళ్ళు ఇక్కడే క్లియర్గా చెప్పారనమాట. మనం క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళి అక్కడ క్యాన్సిల్ చేసే అవసరం లేదు, ఇక్కడ నుండే చేసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అది కూడా చెప్పారు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో. క్యాన్సిల్ చేసుకోవాలంటే మేనేజ్ అకౌంట్కి వెళ్ళి సబ్స్క్రిప్షన్కి వెళ్ళాలి, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ రెన్యువల్ అని కొడితే మీరు ఇప్పుడు పర్చేస్ చేసినది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు 1 డే ఫ్రీగా చేసుకోవచ్చు, మనీ ఏం కట్ అవ్వు సెకండ్ డే నుండి. ఇదనమాట. క్యాన్సిల్ చేసుకుంటే నీకు ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదని చెప్తున్నారు. మీరు అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు 1 డే. మీ అకౌంట్ ఫ్రీ ప్లాన్లోకి వెళ్ళిపోతుంది 1 డే తర్వాత. ఇప్పుడు ఫ్రీగా చేసుకుంటారు 1 డే తర్వాత ఫ్రీ ప్లాన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేసుకోలేరు. సో 1 డేనే వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి క్యాన్సిల్ చేసుకోలేరంటే చెప్పిందా కదా, మనకు మనీ అనేవి కట్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్. ఇంకా లాస్ట్ వన్ అనమాట, 1 ట్రైల్ పర్ పర్సన్ ఉంది. ఇదేంటంటే సపోజ్ మీరు ఒక జీమెయిల్ నుండి ఎక్స్పీల్ నుండి పర్చేస్ చేశారు ఒక అకౌంట్ 1 డే అన్లిమిటెడ్. సో మీరు సేమ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని సెకండ్ అకౌంట్ చేసుకోలేరనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డ్కి ఒక్కటే వ్యాలిడ్ ఉంటుంది. మీ దగ్గర మల్టిపుల్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ ఉంటే మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఎక్స్పీల్ని ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట 1 డే. ఇది 3 days ఆఫర్ ఉంటుంది. మీరు 3 daysలో పర్చేస్ చేసుకోండి. 3 days తర్వాత ఈ ఆఫర్ అయితే పోతుంది అనమాట. ఇది మనకు టోటల్గా మనకు రూల్స్ అనమాట. ట్రయల్ మనం స్టార్ట్ చేసే ముందు ఈ రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఇప్పుడు మనకు ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే మీరు ఇక్కడ గెట్ ఫ్రీ ట్రయల్ ఫర్ $0. సో నేనైతే ప్రెజెంట్ డైరెక్ట్గా క్లిక్ చేశాను అనమాట. నాకు పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ పేజ్కి వెళ్తే ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేను ప్రెజెంట్ నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నా. సో వన్స్ మనకి పేమెంట్ అవ్వగానే బ్యాక్ వచ్చేసాం అనమాట హోమ్ పేజ్కి. హోమ్ పేజ్ రాగానే యువర్ బ్యాంక్ ఈజ్ వెరిఫైయింగ్ యువర్ కార్డ్ అని చూసారా. సో మీకు ఇలా వచ్చిందంటే మీ క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారని ఇలా వస్తుందన్నమాట. ఇది మీకు వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు 1 డే అకౌంట్ అయితే ఫ్రీగా వస్తుందని. బట్ మీకు ఇమీడియట్గా రాదు, ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ప్రొఫైల్కి వెళ్ళండి. ఇక్కడ సో ప్రొఫైల్కి వెళ్ళి మేనేజ్ అకౌంట్ ఉందా ఇక్కడికి వెళ్ళండి. సో మేనేజ్ అకౌంట్కి వెళ్తే ఇక్కడ 283 క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రీవియస్ అనమాట, ఓల్డ్వి. సమ్ అలానే లెఫ్ట్ ఉన్నాయి అనమాట నా దగ్గర. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉంది లెఫ్ట్ సైడ్, మీకు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏమైనా సబ్స్క్రిప్షన్ ఉంటే క్యాన్సిల్ చేయండి ఇక్కడే. ఒకవేళ అలా లేదనుకోండి, మీరు ఇక్కడ కార్డ్ ఆప్షన్ ఉంది చూసారా, పేమెంట్ మెథడ్. సో ఇక్కడ దీన్ని రిమూవ్ కార్డ్ కొట్టేయండి. సో రిమూవ్ కార్డ్ కొడితే మీకైతే ఇంకా నెక్స్ట్ పేమెంట్ అవ్వదు అనమాట. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్గా ఉంటే సో మీకు మెయిల్ వస్తుందన్నమాట. లైక్ సపోజ్ ఇది రిమూవ్ అయితే అయిపోతుంది, ఇక్కడ మెయిల్ ఇలా వస్తుంది అనమాట. సపోజ్ నేను ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నా కాబట్టి సో నాకైతే ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇలా నాకు ఎవ్రీ మంత్ 15,000 మ్యాక్సిమం 50,000 కట్ అవుతుంది అనమాట. అంటే మనకు 4,800 కట్ అవుతుంది, ఇట్లా చూపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ హియర్ కొట్టండి. సో క్లిక్ హియర్ కొడితే మీకు ఈ పేజ్కి వస్తారు ఐసిఐసిఐ వాళ్ళైతే. సో హెచ్డిఎఫ్సి వాళ్ళైతే మీరు యూట్యూబ్లో చూడండి ఒకసారి ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కింద. సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి, ఫర్ ఎస్ఐఎఫ్ పోర్టల్ క్లిక్ హియర్ అని. క్లిక్ చేస్తే క్లిక్ టు ప్రొసీడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మీ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు. సో లాగిన్ కొడితే ఓటీపీ వస్తుంది అనమాట. ₹2 కట్ అయినట్టు ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి మీరు ఇక్కడ. సో నేను ఓటీపీ ఎంటర్ చేస్తాను, నాకు 2 ఉన్నాయన్నమాట. యాక్చువల్గా 2 ఉన్నాయి. మీరు ఎక్స్ఫీల్డ్ది ఏదైనా కనుక్కోవడం చాలా సింపుల్ అనమాట. ఇక్కడ సో ఇక్కడికి వచ్చి నేమ్ చూసారు, అక్కడ మెర్చెంట్ నేమ్ అని, ఇక్కడ కార్బా ఏ అని ఉంది. సో అది అనమాట మనకు. దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి ప్రెజెంట్. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందా, ఎడిట్ ఆప్షన్ కానీ వెళ్ళండి, క్యాన్సిల్ దగ్గరికి వెళ్ళండి. సో క్యాన్సిల్కి వెళ్ళి ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ అని కొడితే అయిపోద్ది. మీరు టైప్ చేయండి నాట్ ఇంట్రెస్టెడ్ అని. ఎంటీగా అయితే పెట్టకండి, ఎంటీ పెడితే క్యాన్సిల్ అవ్వదు. సో ఏదో ఒకటి పెట్టేయండి. నేను ప్రెజెంట్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెడుతున్నా, మళ్ళీ వేసి కొడుతున్నా. సో మళ్ళీ మనకు ఓటీపీ వస్తుంది అనమాట దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి. సో వన్స్ ఇది క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఇంకా 100% అనమాట మీకు మనీ అయితే కట్ అవ్వదు. సో చూసారా, నాకైతే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇంకా రిమైనింగ్ ఒకటే ఉంది. సో అది నేను ప్రెజెంట్ అలానే ఉంచుకోవాలనుకుంటున్నా. ఇది మనకు ఎక్స్ఫీల్ సంబంధించింది కాదనమాట, ఇది ఫోకల్ ఎంఎల్ సంబంధించింది. సో గైస్ మనకి ఫైనల్గా బ్యాంక్ వెరిఫై చేసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుంది అనమాట. 1 డే అన్లిమిటెడ్ ఫ్రీ ట్రయల్ ఈజ్ నౌ యాక్టివ్ అని చూసారా. సో మనకు జూలై 29th దాకా అయితే 9:30 దాకా మనకైతే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే 1 డే అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కంటిన్యూ కొట్టేస్తున్నా. మీరు ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్కి వచ్చి మేనేజ్ అకౌంట్కి వచ్చి ఇక్కడ సబ్స్క్రిప్షన్లోకి వచ్చేసారనుకోండి, మీరు ఏ మోడల్స్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు ఒకసారి వెరిఫై చేసుకొని, మీరు స్టార్టింగ్లో చెప్పాను కదా అవే మోడల్స్ ఉంటాయన్నమాట. మీరు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఒకవేళ ఇక్కడ నుండి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ ఆటో రెన్యువల్ అని చూస్తారా, ఇక్కడ నుండి క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్గా మీకు ఐసిఐసిఐ కార్డు అవన్నీ చూపించా కదా ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో. ఒకవేళ మీకు వీళ్ళు మీ కార్డ్ని యాక్సెప్ట్ చేయకుంటే మీరు ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి క్యాన్సిల్
క్యాన్సిల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ కార్డు అప్రూవ్ అయిందనుకోండి, మీరు మేనేజ్ అకౌంట్కి వెళ్ళి సబ్స్క్రిప్షన్కి వచ్చి క్యాన్సిల్ ఆటో రెన్యువల్ కొట్టేశారనుకోండి, మీకు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ రెన్యువల్ కొట్టేసాను నేను, నాకైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నేను నాకు ఇంకా అన్లిమిటెడ్ చేసుకోమని ఇక్కడ చూపిస్తూనే ఉన్నాయి మోడల్స్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఇమేజ్కి వెళ్ళి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ నేను నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకొని 2K మనకు అన్లిమిటెడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇది అన్లిమిటెడ్ కాదని ఎలా తెలుసుకుంటారంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఆప్షన్ని ఆన్ చేయండి. మీకు ఇక్కడ క్రెడిట్స్ ఏం చూపించట్లేదంటే ఇది అన్లిమిటెడ్ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను అన్లిమిటెడ్ కొట్టేశాను. సో చూసారంటే నేను ఎలాంటి మనీ కట్టలేదు, నాకు వన్లీ అన్లిమిటెడ్గా అయితే ఇమేజెస్ చేసుకోవడానికి ఫ్రీగా వచ్చింది. ఇమేజెస్ ఒకటే కాదు, ఒకసారి వీడియోకి కూడా వెళ్తున్నా. సో వీడియోకి వెళ్ళి నేను ఎక్కువ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే యూజ్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ సీడాన్స్ 2.0 అన్లిమిటెడ్ చూసారా, దాన్ని అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ ఇస్తున్నాను అనమాట. ఆ ఇమేజ్ని వీడియోకి అయితే కన్వర్ట్ చేద్దాం. ఈ ఇమేజ్ ఇస్తున్నాను అనమాట. సో ఈ ఇమేజ్ ఇచ్చి దీన్ని కొంచెం యానిమేట్ చేయమని చెప్తాను సీడాన్స్ 2.0ని. బిఫోర్ దట్ మనమైతే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు సీడాన్స్ అన్నిటిని అలో చేయదు అనమాట. సో మనకు రియల్ ఫేసెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ని అలో చేయదు. సో అందుకు వీరు జస్ట్ వెరిఫికేషన్ చేసుకుంటారు ఇది రియల్ ఇమేజే కాదా అని చెప్పి. మనకు రియల్ ఫేసెస్ కాదు కాబట్టి సో మనకు ఓకే చేస్తుంది కాబట్టి దాన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ సో క్రియేట్ హై క్వాలిటీ సీన్ ఇస్తున్నా. నేను పెద్ద ప్రాంప్ట్ అయితే ఇవ్వట్లేదు. సో ఆటోమేటిక్గా సీడెన్స్ మంచిగా అయితే మనకు చూసిస్తుంది అనమాట. మీరు ఇక్కడ అన్లిమిటెడ్ చేసుకోవాలంటే మనకు 8 సెకండ్స్ చేసుకోవాలన్నమాట. నేను ప్రెజెంట్ 8 సెకండ్స్కి అయితే మూవ్ అవుతున్నా. సో 8 సెకండ్స్ పెట్టుకొని అన్లిమిటెడ్ మోడ్ పెట్టేశాను. ఇక్కడ చూసారంటే మనకు క్రెడిట్స్ ఎలాంటి కట్ అవ్వట్లేదు. మీరు ఇక్కడ 1080లో కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో 4K చూపిస్తే మీకు మళ్ళీ క్రెడిట్స్ చూపిస్తుంది. సో 1080 మనకు మ్యాక్స్ కాబట్టి 1080 పెట్టుకుంటున్నా. సో ఇక్కడ మనకి యాస్పెక్ట్ రేషియో నేను ప్రెజెంట్ ఆటో పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ ఇమేజ్ హారిజాంటల్లో ఉంది కాబట్టి. నేను ప్రెజెంట్ జనరేట్ కొడుతున్నా. సో మనకు వీడియో కూడా జనరేట్ అయిపోయింది. సో మనకు ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది, వీడియో కూడా వచ్చేస్తుంది అనమాట. సో వీడియో కూడా అవుట్పుట్ చూడండి ఒకసారి. బిఫోర్ దట్ మీకు ఇమేజ్ మనకి ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇమేజ్కి వెళ్ళి చూడండి, ఇమేజ్ నేను ఇచ్చిన ఇమేజ్ పాయింట్ అనమాట. చాలా స్టన్నింగ్ వచ్చింది, హై క్వాలిటీ ఇమేజ్ అనమాట. ఇది ఒక కప్లో నుండి అలా మనకు సో వస్తున్నట్టు మ్యూజిక్ టైపు. సో ఇది చాలా బెటర్గా వచ్చింది కదా. వీడియో కూడా మనకు జనరేట్ అవుతుంది. ఒక్కసారి మనకు దీని అవుట్పుట్ కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.